హలో ఫ్రెండ్స్, ఆంటీ అంకుల్ వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్‌లో డిన్నర్ మేమందరం గూడా విస్తార్‌లో తింటుంటే, కన్నయ్య గూడా విస్తార్ పట్టుకొని రైస్ వేసుకొని తింటుండన్నట్టు. అసలు వాడు ఆ రైసే తినడు, బగారా రైస్. మళ్ళీ కొంచెం గట్టిగుంటది గదా! వాడు కొంచెం మెత్తగా తింటాడన్నట్టు రైస్. సో, అయినా గూడా మేమెట్లా పట్టుకుంటున్నామో రైస్ దగ్గరికి వెళ్ళి, వాడు గూడా అట్లనే పట్టుకుంటుండన్నట్టు. పిల్లలు గమనిస్తారు గదా ఏదైనా గూడా. చూడండి అట్లా వేసుకుంటుండా నా దగ్గరకొచ్చి కూర్చోమంటే, ఆహా! కూర్చోడట. అక్కడే వాడెక్కడే సొంతంగా కూర్చొని ఓవర్ యాక్షన్ చేస్తుండు. ప్రతి ఒక్కరు గూడా వాడినే చూడమన్నట్టు. అసలకి భలే ఏస్తాడు కన్నయ్య ఏసే వేషాలైతే. బాగా దొంగ వేషాలేస్తాడు చూడండి. మళ్ళా తింటుండా అంటే తిన్నడు. కానీ అది మొత్తం మింగరాక మొత్తం వామిటింగ్ చేసుకుండు. అది వేరే విషయం. కానీ కన్నయ్య మాత్రం ఉన్న మూమెంట్‌ని మాత్రం మంచిగా ఎంజాయ్ చేసిండు. అక్కడ వస్తుంది చూడండి యెల్లో కలర్ పాప అలీజా. అలీజా గూడా యాడ్ అయితది చూడండి. బాయ్ బాయ్ అని పిలుస్తదన్నట్టు కన్నయ్యని. చూడండి మళ్ళీ ఎళ్ళిండు, గమనించిర్రా? మళ్ళీ వెళ్ళి మళ్ళా కింద కూర్చొని ఎంత స్టైల్‌గా కూర్చుంటాడు చూడండి. మళ్ళా కాలు చాపుకొని మళ్ళా మీద పెట్టుకొని తింటాడు చూడండి. మళ్ళీ ఎళ్ళిండు. మళ్ళీ వెళ్తే కీర్తి వేసిందన్నట్టు ఈసారి రైస్. భలే క్యూట్ అనిపించింది అక్కడ. తినేవాళ్ళందరూ గూడా కన్నయ్యనే చూడడం అన్నట్టు. కన్నయ్య ఏసే వేషాలు అట్లుంటాయన్నట్టు. అందరూ గూడా కన్నయ్యనే చూస్తున్నారు. సో, అక్కడ కూర్చొని కొంచెం చిన్న చిన్నది తిన్నాడు గానీ అది వామిట్ చేసుకున్నాడు. తనకి అరగదు బగారా రైస్. అరుగుతదా చెప్పండి? కానీ మంచిగా అందరూ గూడా మంచిగా ఎంజాయ్ చేసిర్రు. ప్రోగ్రామ్ మాత్రం మంచిగా సక్సెస్ అయింది. ఇక్కడ చూడండి మళ్ళీ కన్నయ్య వచ్చి కింద కూర్చున్నాడా? కూర్చుంటే ఇప్పుడు అలీజా పాప వస్తది. అలీజా వచ్చి మళ్ళీ దాంట్లోదే తీసుకొని తింటదన్నట్టు. అందరం గూడా చూసి నవ్వుకుంటున్నాం. నేనక్కడే తింటున్నాననమాట. అందుకే ఈ మూమెంట్‌ని మంచిగా క్యాప్చర్ చేషినా నేనైతే. సో, చూడండి తన విస్తార్‌లో నుండి తీసుకొని తింటుందన్నట్టు. పొట్టోడు చూడండి ఎట్లా తింటుండో. అదే నేను తినిపిస్తానైతే గంట సేపు నన్ను చుక్కలు చూపిస్తాడు. వాడు చూడండి అందరి ముందు ఎట్లా తింటుండో. మళ్ళా కింద చేతులు పెడుతున్నాడు, ఆడుతున్నాడు. వాడికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అసలకి. ఇంగ అయినా ఏమనలే. ఆ మూమెంట్ వాడు ఎంజాయ్ చేయాలని చెప్పి సైలెంట్‌గా ఉన్నాం. ఇంగ పిల్లలందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేసిర్రు, తినేసిర్రు. మేమందరం కూడా తినేసినాం అన్నట్టు. ప్రోగ్రామ్ మాత్రం మంచిగా జరిగింది. అందరం కూడా హ్యాపీగా మంచిగా ఫోటోస్ మంచిగా గ్యాదర్ అయినాం. సో, తిన్నాం కదా అందరం కూడా కలిసి ఇక్కడ కొంచెంసేపు ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అన్నమాట. సో, అశ్వథ్ వచ్చిండు, భవాని వాళ్ళ పెద్ద కొడుకు. తనొస్తే కన్నయ్యని మంచిగా ఆడిపిస్తాడన్నట్టు. సో, చూడండి ఇంకొక వెహికల్ దొరికింది కన్నయ్యకి. ఎన్ని రకాల వెహికల్స్‌తో ఆడిండో ఆ రోజు మాత్రం. వాడికైతే ఎన్నున్నాయో మా బ్లాక్‌లో అన్ని రకాల వెహికల్స్‌తో ఆడిండు. సో, ఇక్కడ మేమందరం గూడా కలిసి కొంచెం అట్లా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. మా ఆంటీ అన్నీ చెప్తుందనమాట ముచ్చట్లు. ఇక్కడ పిల్లలకి అన్నం తినిపించే వాళ్ళు తినిపిస్తున్నారు. సో, అక్కడ జెంట్స్ అందరూ గూడా అక్కడ ముచ్చట్లు పెట్టుకుంటుర్రనమాట. రోడ్ మీద చైర్స్ ఏసినారు. పిల్లలకి అన్నం తినిపించే వాళ్ళు అన్నం తినిపిస్తున్నారు. సో, ఇట్లా ఇక్కడ గమనించారా? ఇంకొక వెహికల్ పట్టిండు. పోయి ఎట్లా గుద్దిండు చూడండి అమ్ములు వెహికల్‌ని. సో, కన్నయ్య వేషాలు మాత్రం చెప్పలేనివి. సో, మేమందరం లేడీస్ అందరం గూడా కలిసి కొన్ని పిక్స్ క్యాప్చర్ చేసుకున్నామనమాట. ఎప్పటికి గుర్తుండిపోవాలనేసి. సో, ప్రోగ్రామ్ మాత్రం సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. మంచిగా జరిగింది.